హాయ్ ఫ్రెండ్స్, శ్రీ గణేష్ ఇప్పుడు ఖైరతాబాద్ రావడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఖైరతాబాద్ వినాయకుడు చవితి కోసం రెడీ అవ్వడం జరిగింది. అలాగే మనం ఇంకా దగ్గరికి వెళ్ళి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సంతోషి మాత అమ్మవారి విగ్రహం ఆల్మోస్ట్ అంతా పూర్తయిపోయింది. అలాగే డెకరేషన్ వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. అమ్మవారిని చూసుకున్నట్లయితే నీలమి రంగులో, అలాగే మొఖాన పసుపు కుంకుమతో మెరిసిపోతున్నారు. అలాగే మనం కుడి పక్కన చూసుకున్నట్లయితే మన గణనాథుడు, అలాగే గణనాథుడు పక్కన పూరి జగన్నాథుడు, అలాగే సుభద్రాదేవి, అలా బలరాముని ఇవ్వడం జరిగింది. మన గణనాథుడిని చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ అంతా వర్క్ పూర్తయిపోయింది. అలాగే ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఘనంగా ఆగమన్ చేయడం జరుగుతుంది. అలాగే మనం చూసుకున్నట్టయితే ఇక్కడ గణేష్ విగ్రహానికి మన కుడి పక్కన వరాహమూర్తి, అలాగే లక్ష్మీదేవి ఇవ్వడం జరిగింది. అలాగే మరో పక్కన ఉన్న ఈ గణేశుని చూసుకున్నట్టయితే మన కుడి పక్కన గణేశుడి కుడి పక్కన కన్యకా పరమేశ్వరి విగ్రహాన్ని ఇవ్వడం జరిగింది. అలాగే అమ్మవారి నిలబడి ఉన్నట్టుగా, అలాగే 4 చేతులు, ఒక చేతితో కలశం, ఒక చేతితో కమలం, అలాగే రామచిలుకతో ఉన్నట్టు ఈ విగ్రహం తయారు చేయడం జరిగింది. అలాగే ఈ విగ్రహం చూసుకున్నట్టు ఆల్మోస్ట్ అంతా పూర్తయిపోయింది. ఆల్మోస్ట్ రేపు పొద్దున్నకి వినాయకుడి చుట్టూ ఉన్న ఈ కర్రలు ఇవన్నీ తీసేస్తారు. అలాగే రేపు డెకరేషన్ వర్క్ కూడా స్టార్ట్ అవుద్ది. అంతేకాదు రేపు ఆగమన్ ఘనంగా చేయడానికి కమిటీ పెద్దలు నిశ్చయించినారు. అలాగే ఈ వినాయకుడిని దూరం నుంచి చూస్తే ఈ విధంగా కనిపిస్తుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈశ్వర్ క్రియేషన్. చాలామంది ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్, కామెంట్ చేయట్లేదు. ప్లీజ్ మీరు చేసే లైక్, కామెంట్ వల్ల మాకు ఇలాంటి వీడియోలు చేయడానికి ఎంతో మోటివేషన్గా ఉంటుంది. జై శ్రీ గణేష్.